తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు అయితే మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మూడో విడత సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త. మనకి ఆల్రెడీ రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేయడం అయిపోవడం అయితే జరిగింది. ఇక మూడో విడతకు సంబంధించినటువంటి విడతలో వచ్చేసి ఏదైతే మొదటి విడత, రెండో విడతలో వచ్చేసి ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం ప్రభుత్వం అయితే 6,000 అయితే నిధులు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే మార్చి 23వ తారీఖు నుంచి మొదలుకొని మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఏప్రిల్ మనకైతే 23వ తారీఖు వరకు రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే రెండో విడత డబ్బులు విడుదల చేసిందన్నమాట. ఈ రెండో విడత డబ్బులు ఎవరెవరికి పడ్డాయి అంటే ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా ఎవరికైనా ఎకరం పైన ఉన్నటువంటి వారికి ఏమైందంటే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇలా రెండో విడతలో భాగంగా వచ్చేసి మనం చూసుకుంటే 4 ఎకరాల లోపే వారికి డబ్బులు అనేది పడడం అయితే జరిగింది. అన్నీ చెప్పేసే చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు, అన్న మనకి ఏదైతే ఇలా ఎవరికైతే 4 ఎకరాల లోపే డబ్బులు పడి మిగతా డబ్బులు పడాల్సింది అని అయితే ఉందని చాలామంది రైతులను అయితే అనడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక ఏదైతే ప్రభుత్వం ఏమంటుంది, ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు మూడో విడతకు సంబంధించినటువంటి నిధులు అనేది ఏ జిల్లాలలో కేటాయించబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దానికంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక తెలంగాణ రైతులందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మూడో విడతకు సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవైతే డబ్బులను మనకి ఏదైతే జమ చేస్తున్నట్లు స్వస్థత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైనా సరే ఇంకా ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు డబ్బులు పడిన రైతులు ఉంటే ఒకసారి మీరు కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే దాదాపు 90% వరకు అందరికైతే డబ్బులు అనేది పడ్డట్టుగా ఇక్కడ నివేదికనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే 5% వాళ్ళకి ఈ అకౌంట్లో మనకి ఏదైతే చక్క ఏదైతే డబ్బులు అనేది పడకపోవడం వల్ల అకౌంట్ల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల అమౌంట్ అనేది పడకపోవచ్చు అని తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే అమౌంట్ అనేది పడని వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో 5 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల లోపు కానీ అమౌంట్ పడని రైతులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఒకసారి వీడియో కింద కామెంట్ అనేది చేయండి. దీంతో పాటుగా ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ అనేది అందరికీ క్లియర్ అయింది కాబట్టి మీకు కూడా మీ ఖాతాలలో అమౌంట్ అయితే ఆల్రెడీ పడే ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గానైతే ఏదైతే స్పష్టంగా అయితే చెక్ చేసుకోండి. ఇంకొక 50 లక్షల మంది రైతులకైతే ఈ మే మొదటి వారం లోపు అయితే అందరి ఖాతాలలో విడుదల చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వస్థత ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మీకు కూడా మీ ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయా లేదని అయితే చెక్ చేసుకోండి. అదే దీంతో పాటుగా ఎకరాలు, 3 ఎకరాలు కేవలం ఎకరం ఏదైతే చేసిన ప్రభుత్వం 6,000 రూపాయలు వేసింది. అలా మీకు కనుక 6,000 పడ్డాయంటే ఖచ్చితంగా మీకు రెండో విడతలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతాయి అన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మూడో విడతకు సంబంధించినటువంటి నిధులు అనేది కేటాయించబోతున్నారు. మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగానైతే ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.